అయితే ఇక్కడ రీసెంట్గా ఇదే మావిగన్ అంశంపై లోక్సత్తా వ్యవస్థాపకులు మాజీ లోక్సత్తా ఇప్పుడు లేదు కదా ఆ పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ ఇదొక తుగ్లక్ చర్య ఉన్నారా ఓకే అంటూ వ్యాఖ్యానం చేశారు. వాస్తవానికి ఇదే జయప్రకాష్ నారాయణ గతంలో రాజధాని అనేది రాష్ట్రం ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్పిన ఆయన ఇప్పుడేమో రాజధానులు తరచూ మార్చడం తుగ్లక్ చర్య అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఆశ వాళ్ళ తరపున మాట్లాడితే వాళ్ళ తరపున వాయిస్ తీసుకుంటే ఏదో ఒకటి వస్తుందని ఆశ, అంతకుమించి ఏముంది? ఆ మనిషిని అందరూ మర్చిపోయారు. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రభుత్వ స్థానంలో ప్రభుత్వ ఉద్యోగ స్థానంలో ఉండి తన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి, లేదా కామ్గా పక్కకు రావాలి. ఏదో సాధించేస్తాను, నేను సమాజంలో మార్పు తీసుకొచ్చేస్తాను, అది ఇది అని చెప్పి అన్ని మాటలు మాట్లాడిన మహానుభావుడు అడ్రస్సే లేకుండా పోయాడు. ఇవాళ మరి చదువుకున్న విద్యావేత్త, మేధో సంపత్తి ఉన్న మనిషి, మేధావి, ఆయన ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు అంటే ఇవాళ నువ్వు కూటమి ప్రభుత్వం తరపున నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఏ ఆశ లేకుండా మాట్లాడుతున్నారా? ఏమి కోరుకోకుండానే మాట్లాడుతున్నారా? కేసులు తప్పించుకోవడానికి వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చారు, కేసుల నుంచి విముక్తి కలగడం కోసం టీడీపీలోకి వచ్చారు. కాదని చెప్పమనండి. ఇక్కడ విషయాలు ఏంటంటే ఏ ఎండకా గొడుగు పట్టేటటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటే ఈయన అనుకోవాలి, అంతే తప్ప ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత బయటకు వచ్చి నేను మాట్లాడుతున్నానంటే ప్రముఖ నాయకులవే ఎవడు చూడాలి, నిన్నెవడు చూస్తాడు? మహానుభావుడు ఆయన లక్ష్మీనారాయణ అనుకుంటా, ఆయన పేరు జేడి లక్ష్మీనారాయణ గారు. చక్కగా ఆయన గౌరవాన్ని ఆయన కాపాడుకున్నారు, పక్కకు వచ్చారు, విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నారు. నీకు చేతనైతే నువ్వు ఆ పని చేయి. ఎందుకు ఈ మాటలు? లేదు నేను ఈ పదవి ఆశిస్తున్నాను, నాకు ఈ పదవి ఇవ్వండి, వెళ్ళి ప్రభుత్వాన్ని అడుగు, అంతే తప్ప అనవసరంగా అక్కర్లేని మాటలు మాట్లాడి జయప్రకాష్ నారాయణ గారు అని పిలిచే విధానం నుంచి ఆ జయప్రకాశ అనే విధానానికి పడిపోవద్దు. ఇది నా సలహా. గతంలో ఇదే జయప్రకాష్ నారాయణ ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు తీసుకున్నప్పుడు గుర్తు విషయంలో సుప్రీంకోర్టులో కేసు నడిచింది. అవును, అప్పుడు ఆ గుర్తు ఎన్టీఆర్కి కాకుండా చంద్రబాబుకు వెళ్ళేలాగా ప్రభుత్వ పరంగా ఈయన కొన్ని కీలకమైన సహాయం చేశారని చెప్పి దగ్గరుండి చేశారు. ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు, తెలియపోవడానికి ఏముంది? ఆ రోజు ఆ రకంగా జరగడానికి ఈ రోజు కూడా ఆ విషయాలన్నీ తెలిసిన వాళ్ళు బతుకున్నారు, ఆ విషయాలు దగ్గరుండి చూసిన వాళ్ళు బతుకున్నారు. సరే మంచో చూడ నా కర్మ కొద్దీ వైస్రాయ్ హోటల్ దగ్గర ఉన్న నేను కూడా చూసా దగ్గరుండి ఆ మహానుభావుడి మీద చెప్పులు వేయించడం, రాళ్ళు వేయించడం, ఆ వ్యాన్ మీద నుంచొని మాట్లాడుతున్నప్పుడు దగ్గరుండి ఆ కార్యకర్తలంతా కూడా రామారావు గారిని పరమ భయంకరమైన అవమానపూరిత విధంగా చేయడం అనేది వైస్రాయ్ హోటల్ గేటు దగ్గర నుంచి అందరం చూసిన వాళ్ళమే. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ కూడా అక్కడే ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నా, అన్ని అందరికీ తెలుసు. ఇవాళ కొత్తగా ఈయన వచ్చి చెప్పేది ఏముంది? ఆనాడు దగ్గరుండి చేశారు. తర్వాత ఇప్పుడు యాక్చువల్గా జయప్రకాష్ నారాయణ గారు సమాజంలో మార్పు కోసమని లోక్సత్తాను ఒక పార్టీ తీసుకొచ్చారు. నిజంగా అందులో ఏమి లేదని అనుకున్నారో ఎవరు చూడాలి, ఆయన ఎవరు పట్టించుకోవాలి. ఇవాళ ఏ ఆశతోనో ఏ కోరికతోనో లేదు నేను కూడా లైమ్ లైట్లోకి రావాలనో లేదు ఇంకొక ఆలోచన ఏముందో మరి తెలియదు, ఆయన సడన్గా వచ్చి ఈ విధంగా మాట్లాడడం అనేది కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజానీకం అంతా. ఇన్నాళ్ళు ఇప్పుడు సమాజం కోసం బ్రతుకుతున్నాను అనేవాళ్ళు సమాజంలో ఉండాలి, జరిగే వాటిని వేలెత్తి చూపించాలి, ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ తాట తీయాలి, సమాజ హితం కోరుకునేవాళ్ళు ఏది ఎక్కడున్నారు? నేను కోరుకుంటున్నా అంటే సరిపోదు, దానికి తగిన విధంగా ఉండాలి. ఇవాళ వచ్చి ఏదైతే ఒక ఆలోచన ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు దాని మీద విమర్శనాత్మకమైనటువంటి విశ్లేషణ, సరైన ఆలోచనతో కూడిన చర్చ ఇలాంటివి జరిగితే బాగుంటుంది. కానీ నీకు మనిషి నచ్చలేదని చెప్పేసి నువ్వు నోటుకొచ్చడం ఆడతావా? ఒక్కసారి ఆలోచించాలంతా కూడా. సో ఓవరాల్గా ఏపీలో ఉన్నటువంటి పాలన కేవలం అమరావతి మావిగన్ చుట్టూనే తిరుగుతుందా, లేదా కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ఏమైనా? ప్రజల సమస్యలు పూర్తి కావు.
ఇచ్చిన హామీలు 100కి 100% అమలు కావు. లడ్డు అయిపోయింది, ఇప్పుడు మావిగన్ వచ్చింది, తర్వాత ఇంకొకటి, ఇలాంటి వాటి మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. కేవలం 37% మాత్రమే ప్రజలకి ఉపయోగం జరుగుతుంది. అంతకు మించి అనవసరమైన ఆశలు పెట్టుకోవడం వేస్టు. ఖచ్చితంగా చెప్తున్నా, రానున్న రోజుల్లో ఆటో వాళ్లతో కానీ, అదేంటి కూలి కార్మికులతో కానీ, కార్మిక సంఘాలతో కానీ జరగబోయేటటువంటి కొన్ని ఇబ్బందికర స్థితుల్ని ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తాం. ప్రత్యేకించి నిరుద్యోగులు చేసేటటువంటి ఒక భయంకర యుద్ధాన్ని కూడా మనం చూస్తాం రానున్న రోజుల్లో. ఇది జరిగి తీరుతుంది. అంటే రాష్ట్రంలో నిరుద్యోగుల నుంచి ఒక ఉద్యమం రాబోతుంది. నిరుద్యోగుల నుంచి ఉద్యమం వస్తుంది, అలాగే ఆటో ప్రయాణికుల నుంచి ఒక యుద్ధం మొదలవుతుంది. అలాగే చాలామంది ఈ డబ్బు విషయంలో కానీ, ఇంకో విషయంలో కానీ, వాళ్ళకి కలిగిన నష్టంలో కానీ, భూముల విషయంలో కానీ ప్రత్యేకించి అందరూ బయటకు వస్తారు. ఖచ్చితంగా బయటకు వస్తారు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం అమల్లోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. ఇవాళ 2 ఏళ్ళు దాటిపోయింది. ఎందుకని? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అందరికీ జాబులు ఇస్తే ఈ పేమెంట్లు, జీతాలు ఇవన్నీ కొన్ని లక్షల కోట్లు అవుతాయి. అవి లేవనా? అయినా ఒకటి, ఏ మాటకు ఆ మాట మెచ్చుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారిని. ఆయన యావత్ ప్రజానీకానికి చక్కగా చెప్పారు, ఖజానా ఖాళీగా ఉంది, మా దగ్గర డబ్బులు లేవు, మేమేమీ చేయలేము, మా వల్ల కాదు, మేము హామీలు పూర్తి చేయలేము అని చెప్పారు. ఉంది కదా ఇది. మరి పాలనకి ముందు, ప్రభుత్వం రాకముందు మరి ఈ సంగతి అప్పుడు కూడా దుయ్యబట్టారుగా. జగన్ దోచుకున్నాడు, జగన్ దాచుకున్నాడు, జగన్ తీసుకెళ్ళాడు, ఇదే మంత్రంగా హిరణ్యకశిపుడు నారసింహుడిని ఎంత స్తుతిచ్చాడో తెలియదు కానీ వీళ్ళందరూ మాత్రం జగన్ అనే భజన విపరీతంగా చేశారు. ఏమైంది మరి? హామీలన్నీ ఏమైపోతున్నాయి? నా కోరిక ఏంటంటే కనీసం రానున్న 3 సంవత్సరాలన్నా ప్రజలకి ఉపయోగపడే విధంగా మీరిచ్చిన హామీలను అమలు తీసుకొచ్చే విధంగా దృష్టి పెడితే మంచిది. ఇక చివరి ప్రశ్న, మావిగన్ అనే అంశం, జగన్ ప్రస్తావించినటువంటి అంశం కూటమి పార్టీని ఎంతగా భయపెట్టిందంటే మీరేం చెప్తారు? ఎంతగా భయపెట్టింది అంటే వచ్చే రానున్న ఎలక్షన్స్లో మనల్ని మనం కోల్పోతామా అనే భయం మాత్రం మొదలైంది. ఎందుకు అంటే మొదట్లో హేళన చేశారు, ఎద్దేవా చేశారు, ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు నిజమే, ఆల్రెడీ సిద్ధంగా ఉన్నదాన్ని డెవలప్ చేస్తే ఖర్చు తగ్గుతుంది, తొందరగానూ అవుతుంది, విలువలు పెరుగుతాయి, అన్ని రకాల వసతులు ఇక్కడే ఉంటాయి. ఇది గనక క్లిక్ అయితే తర్వాత పరిస్థితి ఏంటి అన్న భయం ప్రతి ఒక్కళ్ళకి వచ్చింది. ఇది వాస్తవం, ప్రతి ఒక్కళ్ళకి వచ్చింది. ఇప్పుడున్న స్థితిలో అమరావతి రాజధాని అయినా రేపు సపోజ్ రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అనేది ఏర్పాటైతే అప్పుడు ప్రథమ తాంబూలం ఎవరికి ఇస్తారు? మావిగన్కి ఇస్తారు, మావిగన్కే ఇస్తారు. ఎందుకని? ఇక్కడ ఖర్చు తక్కువ, అక్కడ ఖర్చు ఎక్కువ, ఇక్కడ సమయం తక్కువ, అక్కడ సమయం కొన్ని సంవత్సరాలు 15-20 సంవత్సరాలు పడుతుంది. సో ఇక్కడ అప్పు తగ్గుతుంది, అక్కడ అప్పు 4 పెరుగుతుంది. ఇంత నేను ఆనాడే చెప్పా, ఉగాది తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఆలోచనతో వస్తారు అని. అన్నట్టుగానే జరిగింది. 2026 నవంబర్ 9 తర్వాత ఆయన సమయం బాగుంది అని చెప్పా. అదే మీరు అందరూ చూస్తారు. ఇది ప్రిడిక్షనా ఇంకోటా కాదు, ఇది ఖచ్చితమైన విధానం. నేను ఏ పార్టీని తప్పు పట్టట్లేదు, ఏ పార్టీని కించపరచట్లా. జరగబోతున్నది ఇదే అని తెలియపరుస్తుంది.